ఈ వీడియోలో నేను మీకు వినాయకుడికి ఎంతో ఇష్టమైన కుడుములు ఎలా చేయాలో చూపిస్తాను. దీనికోసం నేను ముందు రోజే బియ్యం నానబెట్టుకుని, వాష్ చేసుకొని కొంచెం ఎండలో పెట్టుకున్నాను. అండ్ నేను ఏ రోజైతే చేసుకుంటున్నానో ఆ రోజు మార్నింగే మిక్సీ పట్టుకున్నాను. అండ్ అలానే పచ్చిపప్పు కూడా ఒక 2 అవర్స్ ముందు నానబెట్టుకున్నాను. ముందుగా నేను ఏదైతే మిక్సీ పట్టుకున్నానో బియ్యం రవ్వని, ఆ రవ్వ మొత్తాన్ని ఒక ప్యాన్‌లో వేసుకొని కొంచెం వేపుకుంటున్నాను. సో దట్ మనకి టేస్ట్ ఇంకా ఎన్హాన్స్ అవుతుంది అనేసి. అలా కొంచెం వేపుకున్నట్టయితే మనకి ఎక్స్ట్రా ఫ్లేవర్ అనేది యాడ్ అవుతుంది. ఇలా వేపుకున్న బియ్యం రవ్వనంతటిని నేను విడిగా ఒక బౌల్‌లోకి తీసి పెట్టుకుంటున్నాను. ఇప్పుడు ముందుగా ఒక బౌల్ పెట్టుకొని, ఒక గ్లాస్ బియ్యం రవ్వ తీసుకున్నట్టయితే 2 గ్లాసెస్ వరకు వాటర్ తీసుకోవాలి. అండ్ అందులో నేను ఫస్ట్ కొంచెం ఘీ యాడ్ చేసుకుంటున్నాను. దీనివల్ల మన కుడుములు ఎంతో స్మూతీగా స్పాంజ్ బాల్స్‌లా వస్తాయన్నమాట. సో, ఘీ యాడ్ చేసుకొని వాటర్ మరగడం స్టార్ట్ అయ్యాక కొంచెం జీలకర్ర అండ్ అలానే మనం నానబెట్టి పెట్టుకున్న పచ్చిపప్పు, సాల్ట్ ఇవన్నీ వేసుకుంటున్నాను. పచ్చిపప్పు 80% వరకు కుక్ అయింది అనిపించే వరకు మనం ఈ వాటర్ని అలా మరుగుతూ ఉండనివ్వాలి. సో దట్ పప్పు మొత్తం ఉడికిపోతుంది. అండ్ ఆ రిమైనింగ్ 20% మనం రవ్వ ఎప్పుడైతే ఉడుకుతుందో ఆ టైంలో ఉడికిపోతుంది. అండ్ అలానే కొంచెం కొబ్బరి వేస్తున్నాను. మనం అల్లం కూడా వేసుకోవచ్చు. ఇందులో చిన్న చిన్న చిరుకల కింద చేసుకుని కొంచెం అల్లం కూడా వేసుకుంటారు. చూసారా, నాకు ఇలా బాయిల్ అయ్యేసరికి 80% వరకు కుక్ అయిపోయింది. నేను ఇప్పుడు రవ్వని ఉండలు కట్టుకోకుండా తిప్పుకుంటూ మెల్లిగా మెల్లిగా పోసుకుంటూ ఉన్నాను. సో దట్ నాకు ఉండలు కట్టకుండా ఉంటుంది అని చెప్పి. ఇఫ్ ఇన్ కేస్ మీకు వాటర్ ఎక్కువైపోయినా సరే భయపడొద్దు. లిడ్ పెట్టి క్లోజ్ చేసేసి ఒక 2 మినిట్స్ ఉంచాము అంటే వాటర్ మొత్తం అబ్జర్వ్ చేసేసుకుంటుంది రవ్వ. సో ఉప్మలా అయిపోయింది అలా అని భయపడకండి. ఇలా లిడ్ పెట్టేసి మనం ఒక 5 మినిట్స్ వెయిట్ చేస్తే చాలు. మన కుడుములకి ఏదైతే కన్సిస్టెన్సీ కావాలో ఆ కన్సిస్టెన్సీలోకి రెడీ అయిపోతుంది. సో ఇప్పుడు స్పూన్ తీసేసి లిడ్ పెట్టి క్లోజ్ చేసేయడమే. చూసారా, 5 మినిట్స్లో మన కుడుములు ఎలా రెడీ అయిపోయాయో. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి కొంచెం చల్లారనివ్వాలి, లేదంటే చేతులు కాలుతాయి. కొంచెం చల్లారాక మనం చేతికి ఘీ అప్లై చేసుకుని వీటికి మనకు కావాల్సిన సైజులో మనం లడ్డూల్లా చేసుకోవాలి. ఇలా డైరెక్ట్గా కూడా తినేయచ్చు. అండ్ అలానే దీన్ని ఒకసారి స్టీమ్ చేసుకుంటే ఏమవుతుందంటే పైన లేయర్ అంతా కొంచెం గట్టి పడుతుంది. అది కూడా మంచి ఫ్లేవర్ వస్తుంది. సో మేము వీటిని స్టీమ్ కూడా చేస్తాము. ఆవిరి కుడుములు అంటాం కదా, అలా అన్నమాట. అండ్ టేస్ట్ అయితే చాలా యమ్మీగా బాగుంది. చూసారా, ఎంతో యమ్మీగా టేస్టీగా ఉండే కుడుములు రెడీ అయిపోయాయి. వినాయకుడికి వంటి చాలా ఇష్టం. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉన్నాయో చెప్పండి. దట్స్ ఇట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.